ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించారు. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు, జల్ జీవన్ మిషన్ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పోలవరం సందర్శనకు రావాలని సిఆర్ పాటిల్ను సీఎం చంద్రబాబు కోరారు. ఒడిశా, ఛత్తీస్గఢ్లో పోలవరం ముంపు ప్రాంతాల అంశాలను త్వరగా పరిష్కరించాలని సిఆర్ పాటిల్ను సీఎం చంద్రబాబు కోరారు. నల్లమల సాగర్ ప్రాజెక్టు ప్రతిపాదనల పురోగతిపైన చర్చించారు. మన ఇల్లు మన లోకేష్ పేరుతో ఆయన సొంత నియోజకవర్గం మంగళగిరిలో మంత్రి లోకేష్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. 2 రోజుల్లో 3,000 మందికి వీటిని అందజేశారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకునే విధంగా మంత్రి లోకేష్ ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. బడ్జెట్ కొరత ఉన్నప్పటికీ మంగళగిరిలో అభివృద్ధి కొనసాగిస్తున్నామని, దేశం మొత్తం నిడమర స్కూల్ గురించి మాట్లాడుతున్నారని లోకేష్ చెప్పారు. అమరావతిలో రైతులకు అనువైన చోటే ప్లాట్లు కేటాయిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. రైతుల సందేహాలన్నీ ప్రభుత్వం నివృత్తి చేసిందన్నారు. 2-3 లేఅవుట్ డిజైన్లను చూపించి రైతుల అభిప్రాయం మేరకు ప్లాట్ల కేటాయింపు జరుగుతుందని అన్నారు. 2027 చివరి నాటికి అమరావతి లేఅవుట్లు పూర్తి చేస్తామన్నారు నారాయణ. నంద్యాలలోని సోషల్ వెల్ఫేర్ కాలేజీ హాస్టల్లో ఇంటర్ విద్యార్థులకు మెటీరియల్ కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. మంత్రి ఎండీ ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజ్కుమారి కలిసి విద్యార్థులకు మెటీరియల్ కిట్లు అందించారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రోత్సాహకాన్ని ఉపయోగించుకుని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జల్ జీవన్ మిషన్ ద్వారా, పట్టణ ప్రాంతాల్లో అమృత పథకం ద్వారా తాగునీరు అందించే కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో అమృత పథకం కింద 94 కోట్ల రూపాయలతో చేపట్టే తాగునీటి ప్రాజెక్టు పనులను మంత్రి ప్రారంభించారు. గోదావరి జలాలను వాటర్ గ్రిడ్ ద్వారా ప్రాజెక్టు కింద నిర్మించే వాటర్ ట్యాంకర్లకు చేర్చి అక్కడి నుంచి పైప్లైన్ ద్వారా పట్టణ ప్రజలకు అందించనున్నట్లు చెప్పారు. సేదరి అప్పలరాజు కుమారుడు యాక్సిడెంట్ చేయడంతో మృతి చెందిన దానయ్య కుటుంబాన్ని మంత్రి కొలుసు పార్థసారథి పరామర్శించారు. పలాస్ ఎమ్మెల్యే గౌతు శిరీష్తో కలిసి సూదికొండలోని దానయ్య ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. గొర్రెల కాపరి సంఘం తరపున 3 లక్షలు, తన తండ్రి పేరిటున్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరో 2 లక్షలు కలిపి ఆర్థిక సాయం చేశారు. దానయ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా రామగిరిలో ఎంజేపీ బాలికల గురుకుల జూనియర్ కళాశాలను మంత్రి సవిత, ఎమ్మెల్యే పరిటాల సునీత కలిసి ప్రారంభించారు. ఇచ్చిన మాట ప్రకారం నసనకోట గురుకుల బాలికల జూనియర్ కళాశాల ఏర్పాటు చేశామని, ఇది ఎమ్మెల్యే పరిటాల సునీత చొరవతోనే సాధ్యమైందని మంత్రి సవిత అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉత్తరాంధ్రలో 5, రాయలసీమలో 5 గురుకుల కళాశాలలు మంజూరు చేశామని చెప్పారు. రామగిరి ప్రాంతంలో బాలికల కోసం జూనియర్ కళాశాల ఉండాలి అన్నది పరిటాల రవి కళాని, ఇది ఇవాళ సీఎం చంద్రబాబు చొరవతో సాధ్యమైందని పరిటాల సునీత తెలిపారు. తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్లో దర్శకుడు మెహర్ రమేష్ కుటుంబ సభ్యులను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. మెహర్ రమేష్ సోదరి జ్యోతి కొద్ది రోజులుగా అనారోగ్యంతో మణిపాల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. ఇటీవల భుజానికి సర్జరీ చేసుకుని తిరిగి ఏపీకి వచ్చిన పవన్, మెహర్ రమేష్ సోదరు మృతి చెందారన్న సమాచారంతో హాస్పిటల్కి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. సిదిరి అప్పలరాజు కుమారుడు అరవ్ బెయిల్ పిటిషన్ను సోంపేట కోర్టు తిరస్కరించింది. మరోవైపు సిదిరి అప్పలరాజు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. ప్రస్తుతం అరవ్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కాగా ఈ కేసులో సాక్ష్యాలు తారుమారు చేసి తన కుమారుడిని తప్పించే ప్రయత్నం చేశారన్న కేసులో సిదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఐఆర్ ఫారంలో వివరాలు నమోదు చేశారు. కొడంగల్లో పర్యటించిన సీఎం ఎన్యూమరేషన్ ఫారం భర్తీ చేసి బీఎల్ఓకు అందజేశారు. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వడ్లు అదనపు కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రబీ సీజన్ కు సంబంధించి అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. సవరించిన వరి కొనుగోలు అంచనా 43 లక్షల మెట్రిక్ టన్నులుగా కేంద్రం నిర్ణయించింది. సాగర్ కెనాల్ ద్వారా మంచుకొండ లిఫ్ట్ వద్దకు గోదావరి జలాలు చేరుకున్నాయి. ఖమ్మం వి వెంకటాయపాలెం డీప్ కట్ వద్ద గోదావరి జలాలకు మంత్రి తుమ్మల పూజలు చేశారు. రైతుల దశాబ్దాల కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. కష్టపడే అధికారులుంటే ప్రజలకు మేలు జరుగుతుంది అనడానికి గోదావరి జలాల తరలింపు ఉదాహరణ అని తుమ్మల తెలిపారు. ఎవరు ఊహించని విధంగా గోదావరి జలాలు సాగర్ కాలువలో వెనక్కి వస్తున్నాయని తెలిపారు. మాజీ మంత్రి మల్లారెడ్డికి బీఆర్ఎస్ కార్యకర్త రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెడ్ పెన్తో రాసిన లేఖపై రక్తపు మరకలు కూడా ఉన్నాయి. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ మల్లారెడ్డి కాంగ్రెస్ కార్యక్రమాల్లో కనిపిస్తుండటంతో కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందని లేఖలో పేర్కొన్నారు. లక్షలాది మంది కార్యకర్తల విశ్వాసాన్ని మల్లారెడ్డి దెబ్బతీస్తున్నారని లేఖలో రాశారు.
తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీ నిరసనలు చేపట్టాయి. తెలంగాణ కాంగ్రెస్ చలో లోక్ భవన్ కార్యక్రమం చేపట్టగా లోక్ భవన్ వద్ద కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. అటు గాంధీ భవన్ వద్ద బీజేపీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ పిలుపునివ్వగా పోలీసులు అడ్డుకున్నారు. అగ్రిగేటర్ సంస్థల్లో పనిచేస్తున్న గిగ్ వర్కర్లు, డ్రైవర్ల సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. 3 ఏళ్లుగా రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని అగ్రిగేటర్ సంస్థలతో చర్చలు జరిపి గిగ్ వర్కర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గిగ్ వర్కర్లు చేపట్టిన బ్రేక్డౌన్ ఆందోళనకు తమ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. క్వాష్ పిటిషన్పై సోమవారం విచారిస్తామని న్యాయస్థానం తెలిపింది. అప్పటి వరకు ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. పిటిషనర్ తరపు న్యాయవాది అభ్యర్థనను హైకోర్టు నిరాకరించింది. సంక్షోభంలో ఉన్న ఆక్వా రంగాన్ని ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావడం శుభసూచకమని ఏపీ ఆక్వా సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవన్ రాజు అన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో రాష్ట్ర ఆక్వా రైతు సంఘం నాయకులు, దాణా కంపెనీల ప్రతినిధులు ఢిల్లీ వెళ్లినట్టు ఆయన తెలిపారు. ఫీడ్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కేంద్ర మంత్రులకు వివరించామన్నారు. దీంతో 18% ఉన్న జీఎస్టీని 5% తగ్గించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయన్నారు. గుడివాడ టిట్కో కాలనీ లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. ప్లాట్ల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఇచ్చిన రుణమాఫీ హామీని నిలబెట్టుకోవాలంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే మాటలు నమ్మి రుణం చెల్లించలేదని, ఇప్పుడు వడ్డీ పెరిగి తమకు పెను భారంగా మారిందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో గిగ్ వర్కర్ల సమ్మెకు దిగారు. ఎల్బీ నగర్ లో వాహనాలను అడ్డుకుని నిరసన తెలిపారు. తమ సమస్యలను వెంటనే తీర్చాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం తాడాన్పల్లి నుండి సింగూరు ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. అడుగడుగునా భారీ గుంతలతో వాహనదారుల వెన్నెలో వణుకు పుట్టిస్తోంది. ఎంతో మంది అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టినా పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై గుంతల్లో ఉన్న బురద నీటిలో బైఠాయించి నిరసన తెలిపారు. ఏఈ రవీందర్ అక్కడికి చేరుకుని గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా అధికారులకు వాగ్వివాదానికి దిగారు. తక్షణమే రోడ్డు మరమ్మతులు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పెంటనగూడెంలోని మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2024లో నిర్మించిన టాయిలెట్లకు బిల్లులు రాలేదని కాంట్రాక్టర్ తాళాలు వేయడంతో విద్యార్థులు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాఠశాల చుట్టూ పొలాలుండడంతో చిన్నారులు భయాందోళనకు గురవుతున్నారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా వెంటనే మూత్రశాలల తాళాలు తొలగించి వినియోగంలోకి తేవాలని విద్యార్థులు చేతులు జోడించి వేడుకుంటున్నారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు ఉల్లి సాగు ప్రారంభించారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరి గ్రామంలో రైతులు ఎక్కువ శాతం ఉల్లి సాగు చేస్తారు. బోరుబావులు లేకపోయినా ఉల్లి సాగుకు సమయం కావడంతో చిరుజల్లులు కురవగానే ఒట్టి నేలపైనే ఉల్లి నాట్లు వేశారు. వర్షాలు తక్కువగా ఉండడంతో తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ప్రభుత్వం స్పందించి జీడీపీ కాలువ ద్వారా నీటి సరఫరా చేస్తే ఉల్లి రైతులకు కొంత మేలు జరుగుతుందని రైతులు కోరుతున్నారు. నల్లమల ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో నూతనంగా ఉద్యోగాలు పొందిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ కు 5 రోజుల పాటు ట్రైనింగ్ నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నల్లమల అటవీ ప్రాంతాల్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ ఇచ్చారు. తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ, దూలపల్లి, హైదరాబాద్ నుంచి 54 మంది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు ట్రైనింగ్ లో పాల్గొన్నారు. వీరంతా మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కొత్తగా ఉద్యోగాలు పొందిన వారని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వాణికుమారి తెలిపారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఇండిగో ఉద్యోగినిపై ఓ క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి యత్నించాడు. రోజులాగే ఇండిగో ఉద్యోగిని రాత్రి విధులకు క్యాబ్లో బయలుదేరారు. ఎయిర్పోర్ట్ సమీపంలో నిర్మానుష్య ప్రదేశంలో కారును మళ్లించిన క్యాబ్ డ్రైవర్ ఆమెపై అత్యాచార యత్నం చేశాడు. ఉద్యోగిని తీవ్రంగా ప్రతిఘటించడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై బాధితురాలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అవుట్పోస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న క్యాబ్ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నెల్లూరు జిల్లా సంగం దగ్గర ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ అకస్మాత్తుగా అస్వస్థతకు లోనయ్యాడు. అయితే ప్రాణాపాయ స్థితిలోనూ అతను బస్సును రోడ్డు పక్కకు నిలిపేయడంతో 45 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. స్థానికులు వెంటనే డ్రైవర్ను ఆసుపత్రికి తరలించారు. హీరో బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని సత్యసాయి జిల్లా హిందూపురం సూపూరులో బాలయ్య అభిమానుల ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సినిమా షూటింగ్ లో స్వల్పంగా గాయపడిన బాలయ్యకు నిన్న చిన్న సర్జరీ జరిగింది. ఆయన త్వరగా కోలుకోవాలని స్వామివారికి మొక్కులు చెల్లించారు. 101 కొబ్బరికాయలు కొట్టి తమ భక్తిని చాటుకున్నారు.
బాల్కంపేట ఎల్లమ్మ తల్లికి ఓల్డ్ సిటీలోని ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో బంగారు బోనం సమర్పించారు. బంగారు బోనానికి మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లు, పోతురాజుల నృత్యాల మధ్య అమ్మవారికి బోనం సమర్పించారు. కడప జిల్లా నందలూరు స్వామినాథ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ టీటీడీ వేద పండితులు ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ నెల 28న శ్రీదేవి భూదేవి స్వామినాథ స్వామి కళ్యాణం జరగనుంది. 29వ తారీఖున రథోత్సవం నిర్వహిస్తారు. నిన్న జరిగిన ధ్వజారోహణ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, డిప్యూటీ ఈవో ప్రశాంతి, ఈవో రవి పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా రాపూర్లోని పెంచులకోన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నృసింహ యాగం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు చేశారు. ఈ యాగం ద్వారా లోకక్షేమం, సమృద్ధిగా వర్షాలు, పంటల అభివృద్ధి, ప్రజలకు శ్రేయస్సు కలగాలని ప్రార్థిస్తారు. ఈ యాగంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్లో 4 పులి కూనలు కలకలం రేపాయి. నల్ల కాలువకు చెందిన కూలీలు శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి పనికి వెళ్లిన సమయంలో ఈ పులిపిల్లలు కనిపించాయి. పొదల్లో ఉన్న చిన్న పులిపిల్లలను చూసిన కూలీలు ఆశ్చర్యంతో సెల్ ఫోన్లో ఫోటోలు తీశారు. అయితే కూనలతో పాటున్న పెద్ద పులి తమ వైపే చూస్తూ ఉండడంతో ప్రమాదాన్ని గ్రహించిన కూలీలు అక్కడి నుంచి నెమ్మదిగా తప్పించుకుని వెళ్లాల్సి వచ్చింది. శ్రీశైలంలో చిరుతపులి కలకలం రేపుతోంది. డంపింగ్ యార్డ్లో చెత్త వేయడానికి వెళ్లిన ట్రాక్టర్ డ్రైవర్కు చిరుత కనపడింది. దీంతో అతను తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. వెంటనే చిరుతపులి దృశ్యాలను సెల్ ఫోన్లో చిత్రీకరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ట్రాన్స్కో డీఈ ముత్యం వెంకటరమణ నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ మాదాపూర్లోని డీఈ ఇల్లు సహా 10 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. సోదాల్లో భారీగా విదేశీ మద్యం, విదేశీ కరెన్సీ, బంగారం, ల్యాండ్ డాక్యుమెంట్స్, ఖరీదైన వాచీలు స్వాధీనం చేసుకున్నారు. అరకులోయలో 3.5 కేజీల లిక్విడ్ గంజాయి పట్టుబడింది. చొంపి జంక్షన్ రైల్వే ట్రాక్ సమీపంలో ఈ లిక్విడ్ గంజాయిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో స్వాధీనం చేసుకుంది. రాజమండ్రికి చెందిన బి కృష్ణమూర్తి ఒడిశా నుంచి లిక్విడ్ గంజాయిని తరలిస్తున్నాడు అన్న సమాచారంతో దాడులు నిర్వహించి నిందితుడిని ఇంట్లో సోదాలు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, పట్టుబడిన గంజాయి విలువ ₹1 కోటి ఉంటుందని నార్కోటిక్ అధికారులు తెలిపారు. కరీంనగర్ భగత్ నగర్ లో దుండగులు బీభత్స సృష్టించారు. ఓ ఇంట్లోకి చొరబడి వృద్ధ దంపతులను తుపాకీతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. దంపతులపై దాడి చేసి 20 లక్షలు, 5 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో వరుస చోరీలతో జనం బెంబేలెత్తుతున్నారు. వెంకటాపూర్ ఎస్సీ కాలనీలో 3 ఇళ్లలో వరుస చోరీలు జరిగాయి. ఎల్ఐసి కార్యాలయంలో పనిచేస్తున్న లింగన్న ఇంట్లో లక్ష్మి అనే మహిళ ఇంట్లో చొరబడి బంగారం, వెండి, నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం మక్తా గ్రామంలో ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ల అక్రమ విక్రయాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఒకరిని అరెస్ట్ చేసి ఎస్ఓటీ ఉప్పల్, పోచారం పోలీసులు నిందితుడి నుంచి 5 ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు, సీసాలు స్వాధీనం చేసుకున్నారు. పాల ఉత్పత్తిని పెంచేందుకు నిషేధిత ఇంజెక్షన్లను విక్రయిస్తున్న ముంత రంగయ్య యాదవ్పై కేసు నమోదు చేశారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో బుల్లెట్ కలకలం రేపింది. గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్తున్న ప్రయాణికుడి బ్యాగ్లో బుల్లెట్ లభించింది. బుల్లెట్ను స్వాధీనం చేసుకున్న ఎయిర్పోర్ట్ అధికారులు ప్రయాణికుడిని గన్నవరం పోలీసులకు అప్పగించారు. కొమరంభీం జిల్లా చింతల మానేపల్లి మండలం కర్జల్లి గ్రామంలో అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్ర నుంచి గూడెం మీదుగా చింతల మానేపల్లి వైపు వస్తున్న కారును ఆపేందుకు పోలీసులు ప్రయత్నించగా డ్రైవర్ వాహనం వదిలి పరారయ్యాడు. వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 7 పశువులున్నాయి. వాటిని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ జిమ్ ట్రైనర్ లైంగిక వేధింపుల కేసులో కీలక మలుపు తిరిగింది. యువతే ట్రాప్ చేసిందంటూ జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్ సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశాడు. తను బ్లాక్మెయిల్ చేస్తూ ట్రాప్ చేసిందని ఆరోపించాడు. జిమ్ ట్రైనర్ షేక్ అబ్దుల్ ఖాదర్ స్విమ్ చేస్తానని నమ్మించాడని, మత్తుమంది ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. న్యూడ్ వీడియోలు, ఫోటోలతో బెదిరించి డబ్బులు వసూలు చేశాడని ఆరోపించింది. దీంతో కేసు నమోదు చేసి గాలిస్తుండగా అబ్దుల్ ఖాదర్ వీడియో విడుదల చేశాడు. అమెరికాలోని కాలిఫోర్నియా సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన శాస్త్రవేత్త కుటుంబంలో 3 ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్, సైదాబాద్, వాణినగర్కు చెందిన వాణిజ్య పన్నుల శాఖ విశ్రాంత ఉద్యోగి షేక్ అబ్దుల్ సయీద్ కుమారుడు
షేక్ అబ్దుల్ నవీద్ కుటుంబంతో కలిసి అమెరికాలో ఉంటున్నాడు. సౌత్ ఫ్రాన్సిస్కోలో కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్తుండగా వారి కారును మరో కారు బలంగా ఢీకొట్టడంతో నవీద్ భార్య, కూతురు, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. నవీద్ చిన్న కుమార్తె గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అర్ధరాత్రి వేళ రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని పోలీసులు రక్షించిన సంఘటన మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి కుటుంబ సభ్యులు డీజీ కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. మణుగూరు ఎక్స్ప్రెస్ రైలుకు ఎదురుగా పట్టాలపై పడుకుని ఉన్న వ్యక్తిని గుర్తించి రక్షించారు. అతన్ని ఇల్లందుకు చెందిన వసీంగా గుర్తించారు. కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించామని జిల్లా ఎస్పీ శబరీష్ తెలిపారు. సూర్యాపేట జిల్లా సీతారాంపురంలో పెను ప్రమాదం తప్పింది. సిమెంట్ లారీ ఆర్టీసీ బస్సును వెనక నుంచి ఢీకొట్టడంతో అదుపు తప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మిర్యాలగూడ నుంచి కోదాడకు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. దేశ రాజకీయాలు హాట్ గా సాగుతున్న వేళ కీలక పరిణామం జరిగింది. ప్రధాని మోదీతో ఎన్సీపీఎస్ అధినేత శరద్ పవార్ భేటీ అయ్యారు. శరద్ పవార్ తో పాటు ఎంపీ సుప్రియా సూలే కూడా ప్రధానితో సమావేశమయ్యారు. ఎన్డీఏలో ఎన్సీపీఎస్ విలీనం వార్తల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. కాగా శరద్ పవార్ ను చేయి పట్టుకుని ప్రధాని లోపలికి తీసుకువెళ్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీని పార్లమెంట్ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు. లోక్సభలో టీఎంసీ రెబల్ ఎంపీలతో వాగ్వివాదం చేయడమే కాకుండా మహిళా ఎంపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో వర్షాకాల సమావేశాలకు కళ్యాణ్ బెనర్జీని సస్పెండ్ చేస్తూ కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి ఆమోదం లభించడంతో వెంటనే కళ్యాణ్ బెనర్జీ పార్లమెంట్ నుంచి వెళ్లిపోవాలని స్పీకర్ ఆదేశించారు. ప్రతిపక్షాలు సాకులు చెప్పి సభలో చర్చను అడ్డుకోవడం సరికాదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఒకవైపు చర్చ జరగనివ్వడం లేదు, ఆ తర్వాత తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు అని అంటున్నారని విమర్శించారు. చర్చ జరిగినప్పుడు ప్రతిపక్షాలు తమ అభిప్రాయాలను చెప్పే అవకాశం ఉంటుందన్నారు. అలా కాకుండా షరతులు విధిస్తే చర్చ జరగడం ఇష్టం లేదని అర్థం అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు తమ ప్రథమ ప్రాధాన్యమని, చర్చకు ఆటంకం కలిగించొద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరూ అర్బన్ నక్సల్స్ లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేత స్థాయిలోని వ్యక్తి అర్బన్ నక్సల్లా వ్యవహరించడం దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నివాసం దగ్గర రాహుల్ నిరసన చేపట్టడం అత్యంత బాధ్యతారాహిత్యమైన చర్య అని గిరిరాజ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్లో అశాంతి సృష్టించాలని చూస్తున్న రాహుల్పై దేశద్రోహం కేసు నమోదు చేయాలన్నారు. ఢిల్లీ పోలీసులపై దాఖలైన పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తమ టైం వేస్ట్ చేయొద్దని, మీ టైం వేస్ట్ చేసుకోవద్దని సూచించింది. వీడియోలు చూసే సమయం తమకు లేదని సుప్రీంకోర్టు సీరియస్ అయింది. విద్యార్థుల ఆందోళనను తాము రాజకీయాలకు వాడుకోవట్లేదని రాహుల్ గాంధీ అన్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజల గళం వినిపించడం తన బాధ్యత అన్నారు. దీనిపై పార్లమెంట్లో మాట్లాడేందుకు కేంద్రం అవకాశం ఇవ్వలేదన్నారు. అందుకే విద్యార్థులకు మద్దతుగా వీధుల్లోకి వచ్చామన్నారు. నిన్న నిరసనల్లో తన పట్ల జరిగిన దానికి బాధపట్టలేదన్నారు. విద్యార్థులకు జరుగుతున్న నష్టం విషయంలోనే బాధగా ఉందన్నారు. పరీక్షల విధానంలో మార్పులు రావాలని, ప్రజల కోసం ఎన్ని దెబ్బలు తినేందుకైనా తాను సిద్ధమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లకు సోనం వాంగ్చుక్ లేఖ రాశారు. విద్యార్థులపై కేసులు పెట్టబోమని హామీ ఇస్తే దీక్ష విరమిస్తానని లేఖలో స్పష్టం చేశారు. ఆందోళన విరమించి ప్రభుత్వంతో చర్చలు జరపాలని, నిరసనకారులను కూడా కోరతానన్నారు. మోదీ ప్రభుత్వానికి యువత భారీగా ఓట్లు వేశారని, కానీ అదే యువత ఇప్పుడు తమ భవిష్యత్తు కోసం రోడ్డెక్కారని ప్రియాంక గాంధీ అన్నారు. విద్యార్థుల సమస్యలపై పార్లమెంట్లో ప్రతిపక్షాలను మాట్లాడటనివ్వలేదని, చర్చకు ప్రభుత్వ అనుమతి కావాలని స్పీకర్ చెప్తున్నారని ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము హింసకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. విద్యార్థుల పక్షాన్ని నిలబడాల్సిన బాధ్యత అందరి మీద ఉందని పిలుపునిచ్చారు. తాను అమాయకురాలని ఏపీసీఐడీ ఛార్జ్షీట్ తప్పులు తడకంటూ మీడియాకు ముంబై నటి జత్వానీ లేఖ రాశారు. తన ఖాతాలో 4.5 లక్షలు జమ అయితే 1.32 కోట్ల రూపాయలుగా ప్రచారం చేశారని ఆరోపించారు. ఆధారాలు లేకుండా నాపై నేరం మోపారని జత్వానీ లేఖలో పేర్కొన్నారు. సిక్కిం టన్నెల్ ప్రమాదంలో మృతుల సంఖ్య 12కు చేరింది. టన్నెల్ లోపల చిక్కుకుపోయిన పలువురు కార్మికులను బయటకు సురక్షితంగా తీసుకొచ్చేందుకు రెస్క్యూ బృందాలు నిన్నటి నుంచి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే టన్నెల్ లోపల ప్రమాదకరమైన మీథేన్ గ్యాస్ నిండిపోవడం రెస్క్యూ ఆపరేషన్ కు సవాల్గా మారింది. నమాచిలో నిర్మాణంలో ఉన్న టన్నెల్ బయట భారీగా కొండ చర్యలు విరిగిపట్టడంతో ప్రమాదం జరిగింది. సహాయక చర్యల్లో పాల్గొంటున్న పలువురు రెస్క్యూ సిబ్బంది సైతం అస్వస్థతకు లోనయ్యారు. జమ్మూ కశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అనంతనాగ్లోని లాల్ చౌక్ ప్రాంతంలో అమర్నాథ్ యాత్ర భద్రతా విధుల్లో ఉన్న పోలీసులపై ఉగ్రవాదులు దాడి చేశారు.
ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హెడ్ కానిస్టేబుల్ మరణించాడు. ఘటన తర్వాత అనంతనాగ్లో భద్రతా బలగాలు భారీగా మోహరించారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. కాల్పులు జరిగిన ప్రదేశాన్ని జమ్మూ కాశ్మీర్ డీజీపీ పరిశీలించారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలిచ్చారు. మరోవైపు ఉగ్రవాది కాల్పుల్లో మరణించిన హెడ్ కానిస్టేబుల్ అంత్యక్రియలను అధికారుల అంచనాలతో నిర్వహించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండచర్యలు విరిగిపడటంతో భారీ విధ్వంసం కొనసాగుతోంది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నదులు, వాగులు పొంగి పొరలుతున్నాయి. చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల కొండచర్యలు విరిగిపడి రాకపోకలు నిలిచిపోయాయి. సరిహద్దు జిల్లాలైన పూంచ్, రాజౌరి, దోడా, కిష్త్వార్ ప్రాంతాలు వరదల వల్ల అత్యంత దారుణంగా ప్రభావితమయ్యాయి. మరోవైపు భారీ వరదలు అస్సాంను అతలాకుతలం చేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రలోనూ పలుచోట్ల వానలు పడుతున్నాయి. జనరిక్ ఔషధాల దిగుమతులపై ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 1 నుంచి 2 ఏళ్ల పాటు జనరిక్ ఔషధాలపై సుంకాలు ఉండవని ట్రంప్ ప్రకటించారు. కానీ 2 ఏళ్ల గడువు ముగిసిన తర్వాత ఏడాది పాటు 100% సుంకాలు విధిస్తామని తెలిపారు. జనరిక్ ఔషధాల ఉత్పత్తిని తిరిగి అమెరికాకు తీసుకురావాలి అన్నది నిర్ణయం వెనుకున్న ప్రధాన ఉద్దేశమని ట్రంప్ స్పష్టం చేశారు. విజయవంతంగా అమలవుతున్న పేటెంటెడ్, బ్రాండెడ్ లేదా వినూత్న ఔషధాల విధానంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదని, అది యథాతథంగా కొనసాగుతుందని ట్రంప్ ఎక్స్